మండలాల వారీగా, జిల్లాల వారీగా, మరి రాష్ట్రంలో హైదరాబాద్లో జంట నగరాల్లో కూడా బీసీలు సబ్బండ కులాలు పెద్ద ఎత్తున జరగబోయేటువంటి జూలై 17న గ్రామాల నుంచి కూడా రైలు రోకో పట్టాల మీదకి విచ్చేసి విజయవంతం చేస్తారు. ఖచ్చితంగా ఢిల్లీ మెడల్ వంచుతాం. కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మెడల్ వంచి బిల్లు సాధించే వరకు ఉద్యమం విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. బీసీలారా మేలుకోండి. ఇప్పుడు కాకపోతే 70 సంవత్సరాలుగా మోసపోతున్నాం. ఇక మోసపోవద్దు, గోసపడాల్సిన అవసరం లేదు. మన హక్కులు మనం కొట్లాడుకుందాం, మన బిల్లు మనం సాధించుకుందాం. మన బిల్లు సాధించుకోవాలంటే ఖచ్చితంగా ఔరేక్ దక్క బీసీ బిల్ పక్కా అనే విధానంగా రైలు పట్టాల మీద విజయవంతం చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దంతా కూడా ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కలిసి వచ్చేటటువంటి అన్ని ప్రజా సంఘాలని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అన్ని పొలిటికల్ పార్టీస్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. జూలై 17న జరిగేటటువంటి రైలు రోకోని సక్సెస్ చేయడం కోసము రేపు 5వ తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతా ఉన్నాం. ఆ బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 8వ తారీఖు ఢిల్లీకి పోబోతా ఉన్నాం. మనందరం కూడా జాగృతి యూపీఎఫ్ నాయకులందరం కూడా అక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మర్యాదగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం. మాకు ఈ హక్కు కావాలి, మీరు బిల్లు పాస్ చేయండి అని అడుగుతాం. మరి ఆ లోపలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం సోయి తెచ్చుకొని అఖిలపక్షం ఢిల్లీకి పంపాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మరి బనకచెర్ల విషయంలో మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరిని పాటిస్తూ ఉన్నది. ఏమాత్రం కూడా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారిని మరి గట్టిగా అడగలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నిన్ననే అనిరుద్ రెడ్డి గారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేసిండు. ఏమన్నారంటే, కేవలం బనకచెర్ల అనేటటువంటిది కాంట్రాక్టర్ల కోసం కడుతున్నటువంటి ఒక ప్రాజెక్టు, అదే కాంట్రాక్టర్లు అదే చంద్రబాబు నాయుడు గారి కోవట్లు, ఆయన మాటలు నాయి కాదు, అదే చంద్రబాబు నాయుడు గారి కోవట్లు తెలంగాణలో కూడా మోపైనరు, ప్రాజెక్టులన్నీ వాళ్ళకే వస్తున్నాయని పాపం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన గోడు ఎల్లబోసుకున్నాడు. మరి అది వినన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే బనకచెర్ల మీద పోరాటం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇదివరకే చెప్పినట్టు తెలంగాణ జాగృతి నుండి ఖచ్చితంగా న్యాయ పోరాటం కూడా అవసరమైతే బనకచెర్లను ఆపడానికి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రామ్లన్న ఇప్పటిదాకా అదే చెప్పిన నేను. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు వీళ్ళందరూ కూడా రాజ్యసభలో ఉన్నారు, లోక్సభలో ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా కనీసం తెలంగాణ బీసీ బిల్లు పాస్ చేయాలని బీజేపీని ప్రశ్నించిన పాపాన కూడా వీళ్ళు పోలేదు. ఈ విషయం దయచేసి తెలంగాణ బీసీ బిడ్డలందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఫోర్స్ తీసుకురండి మీ ముఖ్యమంత్రి గారి మీద. ఢిల్లీకి అఖిలపక్షం తీసుకుపోమని అడగండి. ఇప్పుడు ఒక మంచి వాతావరణం ఉన్నది మన దగ్గర. ఇప్పుడు 50% అనేటటువంటి క్యాప్ కూడా పోయి మన రాష్ట్రంలోనే 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని రకాలుగా కూడా కులగణన జరిగిపోయి సిద్ధంగా ఉన్నది. బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి మంచి వాతావరణం ఉన్నది. ఈ అవకాశాన్ని వదిలిపెట్టకండి. మీరు ఇది వదిలిపెట్టి లోకల్ బాడీ ఎన్నికలు జరపడానికి మీరు సహకరిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి మీ పార్టీలో కూడా మీ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ బరాబర్ కోఆపరేట్ చేస్తుంది కదా, నేనే బీఆర్ఎస్ కదా, మీరు భలే ఉన్నారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పోస్టర్ రైలు రోకోకు సంబంధించి